తెలంగాణలో మొన్నటిదాకా ఎన్నికలేవైనా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదా బీజేపీగా ఉండేది. కానీ ఇప్పుడు పొలిటికల్ సీన్ మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా బీఆర్ఎస్ నుంచి స్పందన లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రెండు జాతీయ పార్టీల మధ్య జరగనుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఇవే జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా నగారా మోగింది. ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని పార్టీల కన్నా ముందే 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించింది. బీజేపీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఇట్లాంటి అభ్యర్థులని, ఏదైతే ప్రజలు కోరుకున్న అభ్యర్థులని, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళు కోరుకుని వాళ్ళ సర్వే ప్రకారం చేసి వాళ్ళని ఎన్నిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఇంకా ఉత్తర తెలంగాణ కమలానికి ఊపిరిలు ఊదిన నేల, ఈ ధర్మాన్ని కాపాడటానికి ముందుకొచ్చిన నేల కాబట్టి ఇంకా మెజారిటీ అనేది మా లక్ష్యం కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ స్థానంలో ఇప్పటివరకు ఎమ్మెల్సీగా కొనసాగిన జీవన్ రెడ్డి పోటీపై సందిగ్ధత నెలకొంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భావసారూప్యతున్న అభ్యర్థులకు మద్దతివ్వాలా లేక అభ్యర్థులను ప్రకటించాలా అన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. చాలామంది దరఖాస్తు చేసుకుంటారు. అంటే జీవన్ రెడ్డి గారు పోటీలో ఉండా అని ఏఐసిసి పెద్దలకు కానీ, మా పిసిసి వారికి, మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో, అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడం లేదు గులాబీ పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అంతర్గతంగా బీఆర్ఎస్ సర్వే చేశాకే పోటీకి వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.